ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్క అతను అమ్మో, ఈ మీటర్ దెబ్బకే ఇంకో క్వార్టర్ ఇయ్యాల్సిందే. మీతో ఒక విషయం మాట్లాడాలి. నిజంగా మీరు నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారా, లేదంటే వేరే ఏదన్నా కారణంతో కానీ ఎవరైనా బలవంతం చేయడం వల్ల కానీ ఈ పెళ్లి చేసుకుంటున్నారా? ఇది ఒక్క రోజుతో పోయేది కాదు, 100 ఏళ్ల ఇద్దరి జీవితానికి సంబంధించిన విషయం. ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఇద్దరం సంతోషంగా ఉంటాం, బలవంతంగా పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఇద్దరం బాధపడతాం. ఇద్దరి ఇష్టం జీవితకాలం సంతోషాన్నిస్తే, అందులో ఒకరికి ఇష్టం లేకపోయినా జీవితకాలం నరకాన్ని ఇస్తుంది. అందుకే మిమ్మల్ని ఇలా అడగాల్సి వస్తుంది, తప్పుగా అనుకోవద్దు. నా వరకైతే మనస్ఫూర్తిగా ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నాను. జీవితాంతం ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. మీకు నచ్చినట్టే ఉంటాను. మీ మనసులో ఏముందో తెలుసుకోవాలని ఇంత దూరం వచ్చాను. ఈ పెళ్లి చేసుకోకపోతే అన్నయ్య కార్తిక్ చనిపోవడానికి కారణమైన ఆ చిరంజీవి గొడవ మీద పగ తీర్చుకోలేను. నాకు ఇష్టం లేదన్న అనుమానం అర్జున్కి రాకూడదు. మిమ్మల్ని ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నాను. ఇందులో ఎవరి బలవంతం లేదు. ఒకరు చెప్తే వినడానికి, ఒకరు చెప్తే మనసు మార్చుకోవడానికి నేనేమీ చిన్నపిల్లని కాదు కదండి. ఈ ఒక్క మాట చాలు. ఇప్పటి వరకు నా మనసులో ఉన్న అనుమానాలన్నీ తుడిచిపెట్టేసింది. ఏ కష్టం మీ దగ్గరికి కూడా రాకుండా మిమ్మల్ని జీవితాంతం నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. అర్జున్ చెప్పేదాన్ని బట్టి రేపు అక్క పొరపాటున ఏదైనా తప్పు చేసినా అర్థం చేసుకుంటాడని, అక్కని బాగా చూసుకుంటాడనిపిస్తోంది. ఏ లోకంలో ఉన్నా అన్నయ్య కోరుకునేది ఇదే కదా. నేను ఇక్కడికి రావాలంటే మామూలుగా రాలేను. తాగి వచ్చినానంటే అమ్మ బాధపడుతుంది. ఏమ్మా, నేను వచ్చి చాలా దినాలు అయినది కదా, అందుకే నా ఎట్ అయిపోయినది. బతుకున్నప్పుడు రోజు నిన్ను చూడకపోతే నిద్ర పట్టదంటారు. నువ్వు కనపడకపోతే తెల్లారదని మాటలు చెప్తారు. చచ్చిపోయినాక ఎవ్వరు నీ దగ్గరికి రావడమేలే. ఎట్ట వదిలేస్తారా? నాకైతే నిన్ను చూడకుండా వద్దు పోదుమా, నేనుంటే అయ్యదా. ఏమ్మా, ఎందుకు రాలేదురా? యాడికి పోయినావా అని అడుగుతాండావా ఏంది? వద్దంటే వినకుండా నీ పెద్ద కొడుకు అమాంతం పోయే
ఆటోని గుద్దేసినాడు. ఇద్దరు చనిపోయినారు. సరే, తప్పు జరుగుండదులే. నువ్వు బాధపడితే ఎట్టా? ఆడు జైలుకు పోయినాడంటే నాయన తట్టుకోగలరా? చూడు, నువ్వేం కంగారు పడమాక. నేనుండగా అన్నకి నాయనకి ఏమన్నా జరగనిస్తానా? అందుకే ఆడి తప్పు నేను నా మీద వేసుకొని నేను జైలుకి పోయినా. ఏమ్మా ఆశ్చర్యపోతున్నావా? మరేం చెయ్యాలి? ఆడేమో భయపడతా అన్నాడు. నాయనకి తెలిస్తే ఏమవుతుందా అని చనిపోదాం అనుకున్నాడు మా. అందుకే నేను జైలుకి పోయినాను. అదే సర్లే గానే, అదంతా జరిగిపోయిన కథే. నేను జైలుకి పోయినానని బాధపడతాండవు కదా. ఇప్పుడు నీకు ఒక శుభవార్త చెబుతున్నా. అర్జున్కి పెళ్లి కుదిరినది. ఏమ్మా, నేనేం చెప్పినా నమ్మవా నువ్వు? పెళ్లి కూతురు అయితే చాలా బాగుంటుందిలే. కాకపోతే ఆ పెళ్లి కూతురుకు ఒక చెల్లుండాలి. ఆ అమ్మి నిండా పొగరుబోతు. ఆ అమ్మి కనిపించిందా మా ఇద్దరికి గొడవే. ఆయన తప్పదులే. మొత్తానికి అన్న ఇంటోడు కాబోతాడు కదా. అవునమ్మా, ఆకలేస్తుందా? నా చేత్తో తిని చాలా దినాలు అయినది కదా. తిను, నీకొక ముద్ద. నాకు ఆకలేస్తుంది, నేను తింటానమ్మా.